రే కార్తిక్. రేఖ అక్కొచ్చింది, టీ పెట్టు. ఎలా ఉన్నావు వదినా? బాగున్నా రేఖ. ఎలా అవుతుందిరా కార్తిక్ పని? బాగా అవుతుందక్క. బావ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. మంచిదిరా, అలానే కష్టపడి నీ పిల్లని బాగా చూసుకో. సరే అక్క. రే ఇదిగోరా డబ్బులు. ఎక్కడవాక ఈ డబ్బులు? షాప్ అమ్మితే వచ్చిన డబ్బులురా. డాడీ నీకు ఇవ్వమని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ డబ్బులు పడేసి నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నాడా అక్క డాడీ? అలా కాదురా. మరి ఏంటక్క ఇది? డాడీయే వచ్చి ఈ డబ్బులు నా చేతిలో పెట్టుంటే నేను తప్పకుండా తీసుకునేవాడిని. అయినా నీతో పంపించడం ఏంది? కార్తిక్ అది కాదు. నాకు డబ్బులు వద్దక్క, నాకు పనికి లేట్ అవుతుంది, మళ్ళీ బావ తిడతాడు. ఇదిగో ఇది పట్టుకో. వాడికి కోపంలో డెసిషన్ తీసుకోవడం రాదు. ఈ టైంలో ఈ డబ్బులు మీకు ఎంతో యూజ్ అవుతాయి. మనం అనుకుంది నిజమే వదినా. ఏంటి రేఖ? నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం అంజలియే వదినా. తనే కావాలని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీ పోయేలా చేసిందంట. నాకు కాల్ చేసి మరీ చెప్పింది వదినా ఈ విషయం కార్తిక్కి ప్రేమ బావకు కూడా తెలుసంట. కానీ నాకు ఎవ్వరూ చెప్పలేదు. కార్తిక్కి ప్రేమ అన్నేకే కాదు రేఖ, నాకు కూడా ఆ విషయం తెలుసు. నాకే కాదు, డాడీకి కూడా ఆ విషయం తెలుసు. రేఖ ఏడవక రేఖ. రేఖ నేను చెప్పేది వినవే ప్లీజే, ఏడవకే. ఇప్పుడు మీ అందరూ ఒక్కటై నన్ను ఒక్కదాన్ని చేస్తారు కదా వదినా. అలా అనుకోకే. ఎక్కడ మీ ఫ్యామిలీ మీద కేసు వేస్తారని భయం కదా మీకు. అందుకనే ఈ డబ్బులు ఇచ్చి పంపించారు కదా మావయ్య. ఈ డబ్బులు దాని గురించి కాదు ఇచ్చింది, మీరు హ్యాపీగా ఉండాలని ఇచ్చారే. చెప్పేది విను రేఖ. వద్దొదినా, నాకు ఈ డబ్బులు వద్దు. తీసుకెళ్ళి మీ వదినికి, మీ అన్నయ్యకి, మీ అమ్మకి, మీ నాన్నకి ఇవ్వు. నన్ను నా కార్తిక్ని ఇలానే ఉండనివ్వండి. హలో నాన్న. అమ్మా, కార్తిక్ వాళ్ళ ఇంటికి వచ్చా నాన్న. ఏమన్నారమ్మా? డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకున్నారు నాన్న, కానీ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. మీతో ఎప్పటికీ మాట్లాడొద్దు, మీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. పోనీలే అమ్మా, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. ఆ డబ్బులు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడతాయి కదా. సరే అమ్మా, ఉంటాను. సరే నాన్న.